ఇప్పటికే పోలీసులంటే తెలంగాణ రాష్ట్రంలో పింక్ కండువాలు కప్పుకునేటటువంటి కార్యకర్తలుగా మారిపోయేటటువంటి ఒక చెడ్డ అపవాదం తీసుకొచ్చుకున్నారు మీరు పోలీసులంతా కూడా. కొందరు చేసే పనికి పోలీసు వ్యవస్థకే పెద్ద ఎత్తున మచ్చ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో అడుగడుగున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించుకుంటూ అరెస్టులు చేస్తూ లాఠీచార్జ్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఏ ఉద్యమాలు చేయకూడదు, ఏ దీక్షలు చేయకూడదు, ఎక్కడ ఎలాంటి నిరసన పిలుపుకు భారతీయ జనతా పార్టీ పిలుపిచ్చినా ఎక్కడి వారిని అక్కడ ఇళ్ల దగ్గరనే అరెస్టులు చేసి రోజంతా వారిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడి పాలన? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలు ప్రశ్నించనే కూడదు, వారు ఏం చేసిన దానికి జీ హుజూర్ అనాలే. అట్లా అనుంటే ఈరోజు తెలంగాణ వచ్చిండేదా మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ఆనాడు ఉన్నటువంటి పోలీసులు మీలాగానే వివరించుంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా, విలువలు లేనటువంటి పాలనను తెలంగాణలో ఈరోజు రాజ్యమేలుతూ కేవలం తెలంగాణ వచ్చింది మీ కుటుంబం కోసమైనటువంటి ఈ యొక్క తెలంగాణలో మాకు తప్ప ఇంకెవరికి పాలించేటటువంటి అధికారం లేదనేటటువంటి అహంకారంతో విర్రవీగుతున్నటువంటి మీ యొక్క అహంకారానికి తెలంగాణ ప్రజలు త్వరలోపలనే మిమ్మల్ని గద్దె దించబోతా ఉన్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.